హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన దగ్గర వెరీ స్పెషల్ బైక్ ఉంది. దట్ ఈస్ హోండా CBR 650R. ఫైనలీ ఐ గాట్ టు రైడ్ దిస్ బైక్ టుడే. ఈ బైక్ ఏంటంటే ఇండియాలో లాంచ్ అయిన తర్వాత కూడా ఇక్కడ కూడా టెస్ట్ రైడ్స్ అనేది లేదు. పర్టికులర్లీ నేను హైదరాబాద్, ఇక్కడైతే అసలు టెస్ట్ రైడ్స్ లేదు. బండి కూడా ఏంటంటే మనం బుక్ చేసుకుంటేనే డెలివరీకి డైరెక్ట్ వస్తుంది అనమాట. సో నా ఫ్రెండే రీసెంట్గా తీసుకున్నాడు అండ్ ఐ రోడ్ ఇట్. నాకు ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. ఏంటంటే మనకి బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఆ బిగ్ బైక్ ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా, ఫేరింగ్ది, అది దీంట్లో 100% ఉంది. బట్ ఒకటే అందరి మైండ్లో రన్ అయ్యేది ఏంటంటే వీళ్ళు పెట్టిన కాస్ట్కి ఈ బైక్ కొనుక్కోవాలా లేకుంటే వేరే బైక్ కొనుక్కోవాలా అనేది చాలామందికి ఉన్న డౌట్. జనరల్లీ మనకి ఈ CBR 650R ఉంది కదా, దీనికి డైరెక్ట్ కాంపిటీషన్ కూడా మనకి అంటే ప్రైస్ పరంగా చూసుకుంటే మీకు Z900 ఉంటుంది, కవాసాకి ఉంటుంది, ఇంకోటి ట్రయంఫ్ నుంచి Street Triple R ఉంటుంది. అండ్ ఈ మూడు బైక్స్ ఏంటంటే సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటాయి. సో ఎవరు ఏ బైక్ కొనుక్కోవాలని చాలామందికి ఉన్న డౌట్. సో నేను మీకు ఈ వీడియోలో చిన్నగా అసలు దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అని చెప్తాను. దాని తర్వాత రైడ్కి వెళ్దాం, యాక్సెలరేషన్ చూపిస్తాను, ఎంత స్పీడ్ వెళ్తుంది, అంటే దీంట్లో స్పెషాలిటీ ఏం వస్తుంది ఇన్లైన్ 4లో అనేది ఎవ్రీథింగ్ కూడా మనం కవర్ అప్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో. సో మీకు డెఫినెట్లీ వీడియో నస్తుంది. హోండా CBR లవర్స్ ఉంటే మీకు డెఫినెట్లీ మంచిగా అనిపిస్తుంది వీడియో. చూడండి వీడియో ఎండ్ వరకు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేసుకుంటూ బూస్ట్ ఇస్తేనే నేను ఇంకా చాలా వీడియోలు చేయగలుగుతా. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. అండ్ నౌ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇంటు ద వీడియో. దిస్ ఈస్ ద ఆల్ న్యూ హోండా CBR 650R 2022 వర్జన్. సో ఈ న్యూ 2022 ఫేస్ లిఫ్ట్లో ఏంటంటే మనకి ఈ కలర్ అనేది ఒకటి చేంజ్ ఉంది. అంటే మనకి ఆరెంజ్ కలర్ డీకాల్స్ ఏవైతున్నాయి ఇవి దీంట్లో కొత్తగా యాడ్ అయింది. సో రెడ్ కలర్ కూడా మనకి కొంచెం ఫేరింగ్లో మనకి డీకాల్స్ అనేది డిఫరెంట్ వచ్చింది. ఈ బండిని మీరు క్లియర్గా చూస్తే కొన్ని దీనికి యాడ్-ఆన్స్ కూడా ఉన్నాయి, నథింగ్ బట్ మోడ్స్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఈవోటెక్ నుంచి ఫ్రేమ్ స్లైడర్ దీనికి ఇన్స్టాల్ చేసినాయి అండ్ ఇంకో టెయిల్ టైడ్ కూడా ఉంది. సో మీకు ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను. లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది. డిజైన్ వైజ్ హోండా CBR అసలు నెక్స్ట్ లెవెల్. అంటే మనకి డిజైన్ వేరే బైక్స్ తోటి కంపేర్ చేసుకోవడం కానీ దీని లుక్, దీని ఫీల్, దీని రైడ్ ఫీల్ అనేది టోటల్గా డిఫరెంట్. బేసిక్గా దిస్ ఈజ్ ఇన్లైన్ 4. సో అది మనకి ఈ బండిలో మెయిన్ హైలైట్. సో బండి కూడా చూస్తే చాలా స్పోర్టివ్గా ఉంది, మీకు ఎక్కడ కూడా చిన్నగా ఉంది అని అనిపించదు. అండ్ పర్టికులర్లీ ఇప్పుడు రియర్ సెక్షన్ అది టెయిల్ టైడ్ పెట్టి ఉంది కాబట్టి లుక్స్ రియలీ హ్యూజ్ కనబడుతుంది. టైర్ సెక్షన్ కానీ అవన్నీ కూడా బాగా ఎక్స్పోజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మెయిన్గా మనం ఇంజన్ గురించి చూసుకుంటే దీంట్లో ఉంది 650cc ఇంజన్, టెక్నికల్గా 648cc 4 సిలిండర్ ఇంజన్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 4 సిలిండర్స్ ఇన్లైన్ 4. మీకు సౌండ్ కూడా చాలా బాగుంటుంది, దీన్ని చాలా రిఫైన్డ్ ఉంటుంది. వన్ ఆఫ్ ది రిఫైన్డ్ ఇంజన్స్ ఇన్లైన్ 4 హోండా నుంచి ఉన్నాయి. సో దీంట్లో మనకి పవర్ కూడా చూసుకుంటే ఇది 87 PS పవర్ వస్తుంది, 57.5 Nm టార్క్ వస్తుంది. సో ఈ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఏవైతున్నాయో ఒక 650cc సెగ్మెంట్లో చాలా ఎక్కువ. ఇంకా వేరే బైక్స్ కూడా ఉన్నాయి బట్ దీనికంటే కొంచెం తక్కువ ఉంది, అంటే 650cc తోటి కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే దీని ప్రైజింగ్ ఏదైతే ఉంటుందో, సో దీని ప్రైస్కి ఇంకా మార్కెట్లో మనకి దీనికన్నా హయ్యర్ CC కెపాసిటీ బైక్స్ కూడా వస్తున్నాయి. సో అవన్నీ కూడా నేను రైడ్ చేసేటప్పుడు అడ్రస్ చేస్తాను. సో దీనికి ఫీచర్స్ కూడా చూసుకుంటే మీకు బండి ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది, పెద్దగా ఎలక్ట్రానిక్స్ కూడా ఏముండవు. జస్ట్ ఒక ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. సో రైడింగ్ మోడ్స్ అవన్నీ కూడా ఏం రావు దీంట్లో. సో ఇట్స్ ఏ రా బైక్, రా పవర్, 87.5 PS పవర్. ఫ్రంట్లో అయితే LED హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ 2022 వర్జన్ కాబట్టి మీకు ఆరెంజ్ కలర్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇక్కడ నుంచి మీకు ఎయిర్ ఇంటెక్ట్స్, ర్యామ్ ఎయిర్ డక్స్ అవుతున్నాయి. సో ఇన్వర్టెడ్ ఫోక్స్ అవుతున్నాయి, గోల్డ్ ఆనడైజ్డ్ కలర్వి. ఇక్కడ వీల్స్ అయితే 120/70 17 ఇంచ్ అలో వీల్స్ అవుతున్నాయి. సో ఇవి మనకి వీల్స్ ప్రొఫైల్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఈ సూపర్ నేకెడ్ కానీ సూపర్ బైక్స్ ఇవన్నిట్లలో సేమ్ టైర్ ప్రొఫైల్ వస్తుంది. ఫ్రంట్ 120 ఉంటుంది, రియర్ ఏమో మీకు 180 ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్క్ బ్రేక్స్ చూస్తే మీకు డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఇక్కడ మీకు బ్రేక్స్ అనేది రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ వస్తున్నాయి, ఇది నిస్సిన్ నుండి. ఇక్కడ మీకు బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంటుంది. దీన్ని రేడియల్ మోనోబ్లాక్స్ ఏవి ఉన్నా కానీ మీకు బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది వెన్ కంపేర్డ్ విత్ యాక్చువల్. ప్రాబ్లం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది దీనికి. సో సూపర్ బైక్స్ కదా, కొంచెము ప్లెయిన్ రోడ్స్, ఎంటీ రోడ్స్ ఇలాంటివి ఏమన్నా చుట్టుపక్కల ఉంటే ఇలాంటి బండిని యాక్చువల్లీ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అండ్ రియర్ సెక్షన్ అయితే మీకు మోనోషాక్ సస్పెన్షన్ రియర్ ఈజ్ అడ్జస్టబుల్, కానీ ఫ్రంట్ అయితే మనకి అడ్జస్టబుల్ రాదు. సపరేట్ ఫంక్షన్ ఫోక్స్ ఉంటాయి కానీ మనకు అడ్జస్ట్మెంట్ దీంట్లో ఏం లేదు. సో ఏమైనా చేసుకోవాలనుకుంటే రియర్ మాత్రమే. అండ్ రియర్ సెక్షన్ లుక్ చూడండి, లుక్స్ వెరీ హ్యూజ్. బ్యాక్ సైడ్ నుంచి అయితే 6-speed ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. క్విక్ షిఫ్టర్ అయితే దీంతో పాటు స్టాండర్డ్ అయితే రాదు. సో ఇంకోసారి మీకు స్పీడోమీటర్ కూడా చూపిస్తాను. సో స్పీడోమీటర్ అయితే మనకి నెగటివ్ LCD ఉంటుంది. RPM మీటర్, మనకి స్పీడ్, టెంపరేచర్, ఓడోమీటర్, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, మనకి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ బటన్ మనకి ఇక్కడ వస్తుంది. న్యూట్రల్, ABS లైట్, డ్యూయల్ ఛానల్ ABS. సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాస్ట్ సౌండ్ అనేది వినిపిస్తాను.
సౌండ్ విన్నారు కదా, సౌండ్ అయితే చాలా స్వీట్ ఉంది. ఇన్లైన్ 4 టూ మచ్ రిఫైన్మెంట్ ఉంది. జస్ట్ ఇన్ కేస్ ఇమాజిన్ చేసుకోండి, ఇదే బండికి ఒక ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఏదైనా ఉంటే పర్ఫార్మెన్స్ మాత్రం సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇట్ విల్ బి టూ లౌడ్ అండ్ ఇన్లైన్ 4 సౌండ్స్ వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఈ బండిని రైడ్కి వెళ్దాం, యాక్సెలరేషన్, బ్రేక్స్ ఇవన్నీ కూడా చూద్దాం. సో లాస్ట్లో మీకు కంక్లూజన్ కూడా చెప్తాను. సో ఈ బండి ఎలాంటి వాళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చు అనేది. లెట్స్ టేక్ ఇట్ ఫర్ ఎ రైడ్. బండి అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు రైడ్ చేసిన, నాకు రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచి అనిపించింది. సో బండి ఒకసారి ఆన్ చేద్దాం. మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఎంత సైలెంట్ ఉంది. 12,000 RPM హిట్ అవుతుంది. టోటల్ ఇట్స్ 40,000. నాకు తెలిసి ఇది ఓపెన్ చేస్తే 14,000 వెళ్ళచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ ఉంది ప్రజెంట్. సో ఇప్పుడు మనం బండిని రైడ్ చేద్దాం అండ్ యాక్సలరేషన్ ఇవన్నీ కూడా ఎట్లున్నాయో చూద్దాం. సో ఇట్ ఇన్స్టెంట్లీ మనం బండిని మూవ్ చేయగానే మనకి ఏం చేస్తారంటే ఆ స్మూత్నెస్ అనేది తెలుస్తుంటుంది దీంట్లో. సో ఇప్పుడు ఒకసారి ఫుల్ యాక్సలరేషన్ ఇద్దాము. ఓహో గాడ్, అసలు విండ్ తెలియట్లేదు, ఎంత స్పీడ్ పోతున్నామో అసలు కొంచెం కూడా మనకి ఏం తెలియట్లేదు. అసలు ఫేరింగ్ వెహికల్ కదా, స్పీడ్స్ అనేది ఎంత వెళ్ళినా కూడా మనకి ఏర్పడవు. కానీ బండి రైడ్ చేయగానే ఫస్ట్ నోటీస్ చేసేది ఏంటంటే దీని రిఫైన్మెంటే. అసలు ఎంత స్మూత్ ఉందంటే బటర్ స్మూత్. జనరల్గా అందరు హోండా ఇంజన్స్ స్మూత్ ఉంటాయి, మస్తు రిఫైన్ ఉంటాయి అంటారు కదా. ఈ బండి నడిపిస్తే కొంచెం 100% మీకు అది తెలుస్తుంటుంది. సో ఈ ఆర్పిఎం లెవెల్స్ కూడా ఏంటంటే ఇన్లైన్ 4లో జనరల్గా లోయెస్ట్ ఆర్పిఎమ్స్లో స్పీడ్ తక్కువ ఉంటుంది. 6,000 క్రాస్ అయిందంటే కదా స్పీడ్ ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, మీరు క్లియర్గా నోటీస్ చేస్తే 6,000 తర్వాత ఆర్పిఎం చాలా ఫాస్ట్గా వెళ్ళింది పైకి. సో మనకి ఈ స్పీడ్ ఎట్లా వెళ్తుందో పైకి డౌన్ కావడానికి మనకి బ్రేక్స్ ఏవైతే ఉంటాయో బ్రేక్స్ కూడా అదే విధంగా పనిచేస్తున్నాయి. రేడియల్ మోనోబ్లాక్స్ నిసిన్ నుండి ఇప్పుడు హార్డ్ బ్రేక్. స్పీడ్ అయితే డ్రాస్టిక్గా డౌన్ అవుతుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిసిన్ క్యాలిపర్స్ లైక్ దీనికి ఉన్నాయి కూడా అంత బాగా పర్ఫామ్ చేస్తాయని. బ్రేక్స్ ఆర్ టూ గుడ్. రేడియల్ మోనోబ్లాక్స్ ఇన్ ద ఫ్రంట్, స్లైడింగ్ పిస్టన్స్ ఎట్ ద రియర్. హండ్రెడ్ 110 వెళ్తున్నా కూడా అసలు మనము ఆ స్పీడ్ వెళ్తున్నట్టు అసలు వెళ్ళట్లే. ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ ఏదో 10 స్పీడ్ 20 స్పీడ్ వెళ్తే మనకి ఏ విధంగా ఉంటుందో అదే ఫీల్ ఉంది. వావ్, యాక్సలరేషన్ ఈజ్ సూపర్. నేను యాక్చువల్గా నా బండి కొనుక్కునే టైంలో ఈ బండి కూడా నాకు చాయిస్లో ఉండే, కానీ అన్ఫార్చునేట్లీ ఆ టైంకి ఈ బండి టెస్టర్స్ లేవు. ఇప్పటికీ కూడా హోండా సిబిఆర్ ఎవరైనా కొనాలనుకుంటే డైరెక్ట్ బుక్ చేసుకోవడమే, నో టెస్టర్స్ నథింగ్, ఇంకా బ్లైండ్గా తీసుకోవడమే బండి గురించి. సో ఇప్పుడు ఇంజన్ ఎట్లుందో చెప్తాను. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు రైడ్ చేసిన కాబట్టి సో నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే చాలా స్మూత్ ఉంది. అంటే మనము పెట్టే డబ్బులకు, అంటే ఫస్ట్ ఈ బండిని చూడగానే మనకు ఆ మనీ గుర్తొస్తుంది. ఎందుకంటే దీనికి పెట్టే డబ్బులకి మనకు ఆల్రెడీ హయ్యర్ సీసీ బైక్స్ వస్తున్నాయి. అంటే కవాసాకి Z900 లేకుంటే ట్రయంఫ్ స్ట్రీట్ RRR ఇలాంటి బైక్స్ వస్తున్నాయి. సో ఆ బైక్ వదిలేసి ఈ బైక్ ఎందుకు కొనుక్కుంటాం అనంటే, ఒకటి ఇది ఫేరింగ్ వెహికల్, అంటే టోటల్ ఫేర్డ్ సూపర్ స్పోర్ట్స్ మోడల్ టైప్ ఇది. కానీ మీకు అగ్రెసివ్ పొజిషన్ ఏముండదు, నార్మల్ టూరింగ్ కైండ్ ఆఫ్ సిట్టింగ్ అనుకోండి. అంటే మనం నడిపిస్తా పోతే అలవాటు అయిపోతుంది. సో ఆ ఫీల్ అయితే ఉంటుందో ఈ సూపర్ బైక్ ఫీల్ అనేది దీంట్లో వస్తుంది. ఆ నేకెడ్లో సూపర్ నేకెడ్స్ మళ్ళీ వేరే అనమాట. కానీ ఇక్కడ స్మూత్నెస్ ఉంది కదా, దీంట్లో ఉన్నంత స్మూత్నెస్ స్ట్రీట్ ట్రిపుల్లో కానీ Z900 కానీ లేదు. అంత రిఫైన్డ్ ఉంది ఇది. అసలు గేర్స్ చేంజ్ చేసి థ్రాటిల్ హై ఆర్పిఎంలో పెట్టినా కూడా ఎక్కడ కూడా వైబ్రేషన్స్ లేవు, ఏం లేవు అసలు.
సో ఇవన్నీ కూడా మనం రైడ్ చేస్తేనే మనకు యాక్చువల్గా ఈ బండి అనేది అర్థమవుతుంది. బట్ ఇంకా టెస్ట్ రైడ్స్ లేవు కాబట్టి ఇంకా ఎవరన్నా కానీ బండి నడిపిన వాళ్ళు చెప్తే మనం విడమే తప్ప పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేము దీన్ని, అంటే నేను అన్లెస్ బండి కొన్నంత వరకు. జస్ట్ ఇమాజిన్, దీనికి ఒక ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఉంటే ఎంత క్రేజీ ఉంటుంది. ఇన్లైన్ ఫోర్ చాలా లౌడ్ ఉంటాయి అండ్ యాజ్ ఇట్ ఈస్ లోయెస్ట్ ఆర్పిఎంలో సైలెంట్ ఉంటుంది, హై ఆర్పిఎమ్స్కి వెళ్ళినప్పుడు చాలా లౌడ్ ఉంటాయి. సో ఇంజన్ వైజ్ టూ గుడ్. అంటే మనం 650cc ఇంజన్ కేటగిరీ తోటి కంపేర్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ అనిపిస్తుంది. కానీ మనకి జానర్స్ వేరే, అంటే ఇది స్పోర్ట్స్ టూరింగ్ కింద వస్తుంది యాక్చువల్లీ. సో ఈ స్పోర్ట్స్ టూరింగ్ కేటగిరీ వేరే, సూపర్ నేకెడ్స్ వేరే, సూపర్ స్పోర్ట్స్ వేరే. సో ఇట్లా ఏ కేటగిరీకి ఆ కేటగిరీగా సపరేట్గా చూసుకుంటేనే మనకు వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. వాల్యూ ఫర్ మనీ అంటే ఇది ఎక్కువనే ఉంది ఆఫ్ కోర్స్ ఇండియాలో. స్టార్టింగ్ ఈ బండి లాంచ్ అయినప్పుడు 9,50,000 వరకు ఉండింది ఇదే బైక్. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇది 10,80,000 ఉంది. 10,80,000 పెట్టి 650cc అంటే కొంచెం ఒక స్టెప్ అయితే బ్యాక్ స్టెప్ చేస్తాము. కానీ ఎవరైనా కానీ లైక్ ఆ హోండా స్మూత్ రిఫైన్మెంట్, ఆ సూపర్ బైక్ ఫీల్ కావాలని అంటాం కదా, అప్పుడు దీనికైతే రావచ్చు. కానీ బండి ఈజీ ఉంది, నార్మల్ సిటీలో రైడ్ చేసుకోవచ్చు, హైవేకి వెళ్ళొచ్చు, ఇంకే ట్రాక్ రైడింగ్ చేయాలనుకుంటే ట్రాక్ రైడింగ్ చేయొచ్చు. సో ప్రతిదానికే క్యాపబుల్ అయ్యేలాగా అవుతుంది బండి. క్విక్ షిఫ్టర్ ఒకటి ఇస్తుంటే బాగుంటుంది. క్విక్ షిఫ్టర్ నాకు మేజర్ మిస్సింగ్ అనిపిస్తుంది, అంటే దీనికి ఉన్న పవర్కి. సో లెట్స్ టేక్ ఎ యూ టర్న్. క్విక్ షిఫ్ట్ ఉంటే డౌన్ షిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ప్రజెంట్ అయితే రివ్ మ్యాచింగ్ చేసి గేర్స్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఈజీ టు హ్యాండిల్ ఉంది అసలు. ట్రాక్ రైడింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఈ బండిని అయితే ఆడుకుంటారు. అంటే బిగినర్స్ ఎవరైతే RC 390s అవన్నీ కూడా ట్రాక్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ బండిని అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ప్లే చేసుకోవచ్చు. ఒక చిన్న టాయ్ లాగా ఆడుకోవచ్చు ఈ బండిని. కాన్ఫిడెన్స్ కూడా అదే విధంగా ఉంది. స్పీడ్గా వెళ్తుంది కదా, మరి మనకి స్లో అవుతుందా, హ్యాండిల్ కంట్రోల్ అవుతుందా అంటే కంట్రోలింగ్ కూడా అవుతుంది. గుడ్, రియలీ గుడ్. సో ఈ బండిది మనకి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దీనికి కొంచెం మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది, ఇంకోటి మెయింటెనెన్స్ కూడా తక్కువ. సో సర్వీస్ కాస్ట్కి వెళ్తే కూడా మనకు ఒక 4,000, 5,000, 6,000 వరకు మ్యాక్సిమం బిల్ అవుతుంది. అదే మనము దీని కాంపిటీషన్స్ వేరే బైక్ చూసుకున్నాం అనుకో, అంటే కవాసాకి Z900 లేకుంటే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిప్లో, సో దానికి మనకు ఆల్మోస్ట్ 10,000 కంటే ఎక్కువనే సర్వీస్ బిల్ అవుతుంది. సో మెయింటెనెన్స్ బైక్ చూసుకుంటే చాలా తక్కువ. పెద్దగా దీనికి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కూడా ఏం లేవు. డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, రైడింగ్ మోడ్స్ అవన్నీ కూడా ఏం లేవు. నో అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్, బ్రేక్ లివర్ అయితే ఉంది అడ్జస్ట్మెంట్, క్లచ్ అయితే లేదు. సో ఈ బండిని మనము టూరింగ్ కూడా యూజ్ చేయవచ్చు అని అంటే, ఈ బండి అలవాటు అయిపోతే మనం టూరింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది స్పోర్ట్స్ టూరింగ్ కేటగిరీలో వస్తుంది కాబట్టి వాడుకోవచ్చు దీన్ని. టూరింగ్ కూడా కొంచెం అలవాటు కావాలి ఈ రైడింగ్ పొజిషన్కి. కానీ మీకు బాగా అగ్రెసివ్ ఉంటుంది, లైక్ ZX10R కానీ డేటోనా S1000 ఇలాంటి బైక్స్ ఉంటాయి కదా, వాటింత అగ్రెసివ్ ఏమి ఉండదు, ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేయగలుగుతారు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్, అసలు ఈ బండి మరి మనము 10,80,000 పెట్టి కొనుక్కోవచ్చారంటే సింపుల్ థింగ్. డబ్బుల గురించి వదిలేసి ఒక మంచి సూపర్ స్పోర్ట్ కైండ్ ఆఫ్ ఫేరింగ్ ది బండి కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ కూడా ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు దీనికి రావచ్చు. కానీ ప్రైస్ ఒక్కసారి మీ మైండ్లో వచ్చిందంటే ఇంకా ఈ బండిని మీ దాంట్లో నుంచి తీసేస్తారనమాట. సో దీని ఫ్యాన్ బేస్ వేరే ఉంది CBRది. సో దీనికి కొనేవాళ్ళు కూడా పర్టికులర్గా రిఫైన్మెంట్ గురించే కొందరు చూసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం ఇది యాక్చువల్గా ఐడియల్గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను ఒకవేళ ఈ బండి కొనుంటే మాత్రం నేను కూడా సాటిస్ఫై అయిపోతుండే. ఎందుకంటే నాకు బేసిక్ కావాల్సినవి. హోండా ఏంటంటే మరీ కాంప్లికేట్ చేయదు, ఇంట్లో కూడా సింపుల్గా మనం బండి రైడ్ చేసినప్పుడు పవర్ కావాలి, ఆ రైడింగ్ మోడ్స్ కూడా ఏం లేదు, నథింగ్. ABS కావాలి, ట్రాక్షన్ కంట్రోల్ కావాలి, దట్స్ ఇట్. ఆ రెండు మాత్రం దీంట్లో ఉన్నాయి అంతే. అండ్ ఇంకొకటి హ్యాండ్లింగ్ ఉంది కదా, అసలు సూపర్ ఉంది, ఇంత ఈజీగా హ్యాండిల్ అవుతుంది. దీన్ని హ్యాండిల్ చేసినట్టు నేను Z900 హ్యాండిల్ చేయలేదు. దీని తర్వాత నెక్స్ట్ నాకు స్ట్రీట్ ట్రిప్లే హ్యాండ్లింగ్లో బెస్ట్ అనిపించింది. Z900 నాకు హెవీ అనిపించింది బండి. సో ఎందుకు కంపేర్ చేస్తున్నా అనేది కూడా,
మనకి జనరల్గా బండి కొంటే ఈ 3 బైక్స్ కంపారిజన్లో వస్తాయి. కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నా, జిగ్నర్ 9ని ఈజీగా హ్యాండిల్ చేయలేము. టూ మచ్ పవర్, రా పవర్ ఉంటుంది, 125 PS. కానీ ప్రైస్ తక్కువ, 10 lakhsలో వచ్చేస్తుంది మనకి, 10,20,000లో. దాని తర్వాత స్ట్రీట్ ట్రిపుల్ ఉంటుంది. స్ట్రీట్ ట్రిపుల్ కూడా చాలా బాగుంటుంది. అది ఏంటంటే ప్రైస్ ఎక్కువ, టెక్నాలజీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది ఇన్లైన్ 3 cylinder, దాన్ని నేకెడ్ రా పవర్ ఎక్కువ ఉంటుంది. అది 118 PS వస్తుంది. సో స్ట్రీట్ ట్రిపుల్ని మనం ఈజీగా లైట్ వెయిట్ ఉంటుంది, ఆడుకోవచ్చు బండిని. సో హోండా CBR అయితే ఈ విధంగా ఉంది. డెఫినెట్లీ మనీ ఒకసారి మన మైండ్లో లేదనుకుంటే డెఫినెట్లీ ఇదైతే మనము కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా నేను బండి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. ఫెల్ట్ రియల్లీ గుడ్, మంచి అనిపించింది బండి నడిపించినాక కూడా. ఇప్పటికీ కూడా నాకు మంచి ఫీలింగ్ ఉంది. పవర్ కొన్నప్పుడు పవర్ వస్తుంది. మీరు ఒకసారి ఎక్కడన్నా మీకు లైక్ టెస్ట్ అయితే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్లీ ఈ బండి అర్థమవుతుంది. అంటే అన్లెస్ మీరు బండి నడిపినంత వరకు బండి బయట నుంచి చూస్తే మాత్రం అంత అన్నం పెట్టి వేస్ట్ అని అనిపిస్తుంది. సో ఎన్ని ఛాన్స్ మీకు ఎక్కడన్నా టెస్ట్ అయితే దొరికితే వన్స్ ట్రై ఇట్, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ బండి గురించి. సో యాజ్ ఎ రివ్యూయర్గా నన్ను అడిగితే మాత్రం మనీ ప్రాబ్లం లేకుంటే కళ్ళు మూసుకొని బండి తీసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ, పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది బండి కూడా. సో ఇదైతే ఈరోజు అయితే వీడియో. సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే నేను చాలా వీడియోలు తీసుకొస్తుంటా. ఎక్స్క్లూజివ్ బైక్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి చూపించాల్సినవి, అవి కూడా చూపిస్తా. మీరు మన ఛానల్ని ఇంకా మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేస్తుండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.